నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 11/5/2022 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనేది విశ్లేషణ. నాలుగో రోజు నుంచి కంటిన్యూగా 4 రోజులైంది. కంటిన్యూ మార్కెట్ ఫాల్ అయింది. అవి ఎందుకు ఏంటిదనేది మనము డిస్కస్ చేద్దాము. దాని మీద విశ్లేషణ అయిన తర్వాత ఈరోజు మార్కెటు మొదట్లో కొంచెం బాగానే అంటే కొంచెమే గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయ్యి ఇక పడిపోవటం మొదలుపెట్టింది. ఈ పడిపోవటం కంటిన్యూగా పడుతూ చివరికి ఎక్కడ వరకు వచ్చింది అంటే, మనకి కంటిన్యూగా పడుతూ వచ్చి 1120, 120, 120 ఆ టైంలో సపోర్ట్ తీసుకుంది మళ్ళీ. పడుతూ వచ్చి 120 టైంలో సపోర్ట్ తీసుకొని ఇక పెరగడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి సుమారుగా ఎంత పెరిగింది అంటే 53,519 లోకొచ్చి 54,088 సుమారుగా 570 అంటే ఇదొక 480 అదొక 88 ప్లస్ 54,088లో క్లోజ్ అయింది. 570 నుంచి లోకి. కానీ ఓవరాల్‌గా చూస్తే మనకి ఈరోజు హై 54,598 లో వచ్చి 53,519 అంటే సుమారుగా 1000 ప్లస్సు లో నుంచి హైకి డిఫరెన్సు. అంటే హై నుంచి లోకి 1000 పాయింట్ డిఫరెన్సు. చివరికి 276.48 పాయింట్లలో మైనస్‌లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక ఏం జరిగిందో చూద్దాము. ఏవైతే సెన్సెక్స్ 30 ఉంటాయో 30లో 10 ప్లస్సు 9, 9 ప్లస్సు ఒక 21 మైనస్. ఇది సింపుల్‌గా ఈరోజు. అయితే ఎందుకు జరిగింది ఏంటిదనేది చూద్దాం మనం. ఒకసారి మామూలుగా మనం ఎన్ఎస్సికెళ్తే ఎన్ఎస్సి సైట్‌లో ఈరోజు 72.95 పాయింట్లు మైనస్‌లోకి వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్సి 0.45%. ఏవైతే 50 నిఫ్టీ ఉంటాయో 22 ప్లస్సు 28 మైనస్సు. టాప్ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీ ఈరోజు, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, హెచ్డిఎఫ్సి ఇవి టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ వచ్చి శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ఎన్‌టి, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఇవి టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అయితే ప్రతి సెన్సెక్స్ కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అన్నీ ఏమీ లేదు. మనది విక్స్ వచ్చి ఇండియా వోల్టాలిటీ ఇండెక్స్ వచ్చి 0.50 పెరగడం జరిగింది. తర్వాత మనకి సెక్టోరల్‌కి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్లు పెరగడం జరిగింది. 210.50. ఏవైతే 12 బ్యాంకులు ఉంటాయో 8 బ్యాంకులు ప్లస్, 3 బ్యాంకులు మైనస్, ఒకటి అన్‌చేంజ్ టోటల్‌గా. తర్వాత ఇవాళ కొంచెం పాజిటివ్‌గా ఉన్నదల్లా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు. ఆ సెక్టారే ఇవాళ ఉంది. అయితే ఈరోజు ఎందుకు పడింది ఏంటిదనే దానికి రీజన్స్ ఏమేంటి అంటే తర్వాత ఇంకొకటి టర్నోవర్ ఎంత జరిగిందో చూద్దాము. ఎన్ఎస్సిలో టర్నోవర్ వచ్చి మనకి ఒక 118,31,13.21 కోట్లు. ఎన్ఎస్సిలో ఎఫ్&ఓలో 118,31,13.21 ఇది ఎఫ్&ఓలో. క్యాష్ మార్కెట్‌లో వచ్చేటప్పటికి 60,884.62 కోట్లు క్యాష్ మార్కెట్‌లో టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత బీఎస్సీ సెన్సెక్స్‌లో టర్నోవర్ వచ్చి ఏదైతే ఉందో ఎంత జరిగింది ఈరోజు అంటే 4,521.53 కోట్లు టర్నోవరు జరిగింది. ఇది సింపుల్‌గా. అయితే ఎందుకు ఏంటిదనే దానికి ఇక మనము డిస్కస్ చేద్దాము. అయిన తర్వాత ఇన్ఫ్లేషన్ ఏదైతే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. రేపు సాయంత్రం ఏదైతే ఉందో దాన్ని మన ఆర్‌బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు అనౌన్స్ చేస్తారు. కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. మార్చి వచ్చి 6.95 ఉంది. ఇప్పుడు ఏప్రిల్‌దొచ్చి పెరుగుతుందనేది మన గెస్ అనమాట వాళ్ళు. అంటే ఏదైతే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉందో అది ఏప్రిల్ 5:30కి రేపు సాయంత్రం మే 12 5:30కి వాళ్ళు ఆర్‌బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేస్తారు. అది ఎంతుంటది అంటే లాస్ట్ ఏదైతే మార్చిలో 6.95 ఉంటే ఇప్పుడు 8% ఉంటుంది అనేది ఒకటి. 7.5 నుంచి 8% మధ్యలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది అది అనమాట. అది రేపు సాయంత్రం అనౌన్స్ చేస్తారు. ఇక అందరూ అనటం 7.75, 7.5, 8% వరకు ఉంటుందనేది ఇది సింపుల్‌గా న్యూసు. ఇక తర్వాత మనకి ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్స్డ్‌గా అంటే ఏషియన్ మార్కెట్‌లు ఇప్పుడు మిక్స్డ్‌గా క్లోజ్ అయినాయి. ప్లస్‌లోనే. మన మార్కెట్‌లు
యూరోపియన్ మార్కెట్లు మళ్ళీ ప్లస్‌లోనే క్లోజ్ అయితున్నాయి. ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు 1%, 1.87, 1.26 సిఎసి, ఎఫ్‌టిఎస్‌సి, డాక్సు ఇవన్నీ గూడా ప్లస్‌లోనే రన్ అయితున్నాయి. కానీ మంది మాత్రము ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి, ఇక ఓ వీటితోటి మంది. అయితే రేపు మాత్రము గురువారము వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. షార్ట్ కవరింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే మన మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వటం అంటే 1.20 తర్వాత మార్కెట్ మనది రికవరీ అయితుందో, ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒక న్యూస్ అనమాట. దాంతోటి మనం ఇవేవైతే మార్కెట్లున్నాయో అక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగింది. ఇక ఎందుకు పడింది ఏంటిదనే దానికి రీజన్స్ ఏమేంటి అంటే, ఉదాహరణకి ఒకటి నాలుగో రోజు ఇది కంటిన్యూగా పడటం. ఎఫ్ఐఐలు కంటిన్యూగా సెల్ చేస్తూ వచ్చారు. మే మొత్తం మంత్ కంటిన్యూగా రోజు 3000 అట్లా ప్లస్సే. మైనస్‌లో అమ్ముతుర్రు. అంటే సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ ఉక్రెయిన్, రష్యా వారు ఎండ్‌లెస్ నడుస్తా ఉంది అదొకటి. ఇక తర్వాత ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో గ్రోత్ అనమాట. అంటే ఏంది ఇన్ఫ్లేషన్ ఏదైతే బాగా పెరుగుతుందనేది ఒక వర్రీస్ అనమాట. దాని మీద భయాలతోటి ఒకటి. తర్వాత ఎఫ్ఐఐలు కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. తర్వాత రూపీ అయితే డిప్రిసియేషన్ అయిపోయింది. రూపీ అంటే మన రూపాయి విలువ పడిపోతుందన్నట్టు. తర్వాత కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే లాభాలు తగ్గిపోతాయి. ఇప్పుడొచ్చిన లాభాలు కావు. రాబోయే రోజుల్లో లాభాలు తగ్గిపోతాయని చెప్పేసి ముందుగానే డిస్కౌంట్ అయిపోతున్నాయి. ఏది రిజల్ట్స్ బాగున్నా గానీ షేర్‌లెందుకు పడుతున్నాయంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్ ఉండవు, తగ్గిపోతాయి అనే ఉద్దేశంతోటి మార్కెట్‌లో పడటం జరుగుతుంది. తర్వాత కమోడిటీస్ ప్రైసెస్ బాగా పెరగటం జరిగింది. అంటే మెయిన్ ఫ్యూయలే ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దాంతోటే పెట్రోలు, డీజిలు, గ్యాసు, కిరోసిన్ ఏవైతే పెరగటం మొదలుపెట్టినాయో ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతుంది. దాంతోటి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగటం వలన వడ్డీ రేట్లు పెంచుతుర్రు. ఇవన్నీ ఒకదానికొకదానికి రీజన్ అది. ఇక తర్వాత రేపు సాయంత్రం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మన ఆర్‌బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేస్తారు. 7.5-8%. ఇక తర్వాత న్యూస్‌లోకొస్తే అలెంబిక్ ఫార్మా వచ్చి దానికి యూఎస్ఎఫ్‌డీఏ పర్మిషన్ రావడం జరిగింది. ఆహ్, ఇక టైర్ స్టాక్స్‌కి బెనిఫిట్ ఇక. ఎందుకంటే ఈ రా మెటీరియల్ ఏదైతే టైర్ స్టాక్స్‌కి రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ ప్రైసెస్ లాస్ట్ మంత్‌లో 8% డౌన్ అయినాయి. అందుకని ఈ రబ్బర్ ప్రైసెస్ ఎప్పుడైతే డౌన్ అయితుందో, రా మెటీరియల్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ టైర్ల కంపెనీలకి బెనిఫిట్ అనమాట. అంటే ఏంది రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది అంటే కంపెనీలకి బెనిఫిట్ అనమాట. ఇది సింపుల్‌గా మనము గమనించాలి. ఇక తర్వాత ఇంకా మోర్గాన్ స్టాన్లీ మన జీడీపీని కట్ చేయటం జరిగింది. అంతకుముందు 7.9% అన్న మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడంత లేదు. దీన్ని అంటే ఇండియా జీడీపీ ఏదైతే అగ్రికల్చర్ సెక్టార్ అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇదేదైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉందో ఇది తగ్గిపోతుందనేది జీడీపీ అంటారు. ఎకానమీకి అది ఆయువు పట్టు. అయితే జీడీపీ తగ్గిపోతుంది అనేది గెస్ చేసిర్రు వాళ్ళు. 7.9 ఉండేదల్లా 7.6 అన్నారు వాళ్ళు. ఇక తర్వాత ఇంకా వేరే కొన్ని ఉన్నాయి న్యూస్ చెప్తున్నా. అసాహి సాంగ్‌వాన్ అని ఒక కంపెనీ ఉంది. అది బైబ్యాక్ చేస్తుంది. 19/5కి బోర్డ్ మీటింగ్ ఉంది. ఇక తర్వాత ఎంటీఆర్ టెక్నాలజీస్ ఉంది. అది ఎక్వైర్ చేస్తుంది ఒకటి. జీపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనే దాన్ని ఎంఎస్ఎంఈ అంటే మిడిల్ ఎంటర్‌ప్రైజెస్ అంటే చిన్న కంపెనీలనమాట. ఈ స్టార్టప్ కంపెనీలు అంటారు వాటిని ఎంఎస్ఎంఈ మిడిల్ ఎంటర్‌ప్రైజెస్. ఈ మిడిల్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒకటి అక్విజిషన్ చేయటం జరుగుతుంది. ఎంటీఆర్ టెక్నాలజీస్, జీపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనమాట. దాన్ని 8.82 కోట్లకి చేస్తుంది. తర్వాత డీబీ రియాల్టీ ఒక కంపెనీ ఉంది. అది ఎక్వైర్ చేస్తుంది ఒక కంపెనీని. టర్ఫ్ ఎస్టేట్ అనే కంపెనీని టోటల్లీ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎంటైర్ ఈక్విటీని. ఇక తర్వాత డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉంది మన హైదరాబాద్‌లో. చాలా బ్రాంచులున్నాయి. వాళ్ళు 1050 కోట్లు ఫండ్స్ రైజ్ చేస్తుర్రు. అంతకుముందు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్ చేసిర్రో వాళ్ళ దగ్గర నుంచే టీపీజీ గ్రోత్ అండ్ టీపీజీ గ్రోత్ అనమాట కంపెనీ పేరు. వాళ్ళు అంతకుముందు ఇన్వెస్టర్లు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నుంచే టమాసెక్ హోల్డింగ్స్ అని వాళ్ళ నుంచి ఫండ్స్ రైజ్ చేస్తుర్రు. 1050 కోట్లు. దాంతోటి ఎక్స్‌పాన్షన్ చేస్తుర్రు. రాబోయే రోజుల్లో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో హెల్త్ కేర్ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్. వాళ్ళు ఇప్పుడు 105 ఉన్నాయి వాళ్ళ బ్రాంచీలు. ఆ 105 బ్రాంచీలని 200 హాస్పిటల్స్‌కి 2, 3 ఏళ్లలో 3, 4 ఏళ్లలో పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ 1050 కోట్లు మొబిలైజ్ చేసి, ఆ 1050 కోట్లతోటి వాళ్ళు ఏం చేస్తారు కొత్త హాస్పిటల్స్ వితిన్ అంటే 105-200 హాస్పిటల్స్ నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో ఎక్స్‌పాన్షన్ చేస్తుర్రు. తర్వాత ఈ రోజు రాత్రికి అమెరికాలో ఇన్‌ఫ్లేషన్ ద్రవ్యోల్బణం
అనౌన్స్ చేయడం జరుగుతది అమెరికాలో. అది మెయిన్ ముందు మార్కెట్ పడటానికి రీజను. మరి మార్కెట్ మళ్ళీ 120 తర్వాత రికవరీ అవ్వటం మొదలుపెట్టింది. తర్వాత రైట్స్ అనే ఒక కంపెనీ ఉంది. దానికి ఆర్డర్ రావటం జరిగింది. యూఎస్ 21.06 మిలియన్ డాలర్లు ఇన్ ఘనా అనే ఒక ఏరియా నుంచి వాళ్ళకి రైట్స్‌కి ఆర్డర్స్ రావడం జరిగింది. ఇది సింపుల్‌గా అయితే ఎఫ్ఐఎల్ మాత్రం కంటిన్యూగా అమ్ముతూనే వచ్చారు. నిన్న, మొన్న 3 రోజుల నుంచి ఇది 4 రోజు మనకి కంటిన్యూగా మార్కెట్ పడటం జరిగింది. ఇది న్యూస్ ఈ రోజుకి. మీరు గనక ఇటువంటి ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ గాని, ఏదైతే అప్డేట్ గాని మీకేదైనా కావాలి అనుకుంటే, మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా ఏదైనా డౌట్ ఉంది, మీరేదైనా అడగదలుచుకున్నారు. అది వాల్యూ గనక ఉంటే నేను ఓకే. మళ్ళీ రిప్లై ఇస్తాను. మళ్ళీ మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్‌గా మీకు అంటే ఇదంతా అవేర్‌నెస్ పర్పస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే తప్ప వేరే విధంగా అనేది కాదు. మార్కెట్ ఎందుకు క్లోజ్ అయింది? ఎలా క్లోజ్ అయింది? కారణాలేంటిదని దాని మీదనే విశ్లేషణ, వేరే ఏం లేదు. ఇది సింపుల్‌గా అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనుకోవాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థాంక్ యూ. సెలవు.